గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజున మన హెల్త్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్ లోపల కార్డియో కేర్ అంటే హృదయ సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలో, దానికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉండేందుకోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, తర్వాత జాయింట్ అండ్ బోన్స్ అంటే మన శరీరంలో ఉన్న ఎముకలు, తర్వాత జాయింట్లకి సంబంధించిన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే దాని గురించి అనేసి ఈ పూట డిస్కస్ చేసుకున్నాము. ఓకే, దీంట్లో ఫస్ట్ ఏంటంటే కార్డియోవాస్కులర్ హెల్త్ అనగానే, ఇది కార్డియోవాస్కులర్ అనే దానికి కార్డియో అంటే గుండె ప్లస్ కార్డియో ప్లస్ వాస్కులర్ అనేది దీంట్లో ఉండేది 3 పాయింట్స్ ఉంటాయండి. ఒకటేమో హార్ట్, తర్వాత బ్లడ్ వెజల్స్, దాంతో పాటు బ్లడ్. ఈ మూడింటిని కాంబినేషన్ ని కలిపే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటారు, కార్డియోవాస్కులర్ హెల్త్ అంటారు. ఇదే ఒక సర్క్యులేటరీ సిస్టమ్ అన్నమాట. మన శరీరం లోపల ఈ రక్తాన్ని పంప్ చేసే బాధ్యత అంతా కూడాను మన గుండెకి ఉందన్నమాట. మన గుండె అనేది చాలా మందికి ఏంటంటే, అందరికి 99% పీపుల్ కి తెలిసింది ఏంటంటే గుండె అనేది మనిషికి ఒకటే ఉంటుంది అనేసి. కానీ మనిషికి 3 గుండెలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే మనకి నార్మల్ గా అందరికీ తెలిసిందే. రెండవది ఏంటంటే మన కాళ్ళకి మడమలు అంటారు చూడండి, మడమల దగ్గర కూడాను గుండెలాగా పనిచేసే కెపాసిటీ ఉన్న జాయింట్స్ ఉంటాయి అనమాట. అందుకోసమనే మనం నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అంటారు. కూర్చొని ఉన్నప్పుడు అక్కడ నడక లేకుండా కాళ్ళు అట్లానే పెట్టుకుని ఉన్నప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే గుండె చేసే పనే మనం నడుస్తున్నప్పుడు మన మడమలు కూడా చేస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే దీనిలో మన గుండె అనేది భగవంతుడు ఎటువంటి ప్లేస్ లో ప్రొవైడ్ చేశాడంటే, పైన భాగానికి అంటే హృదయం కంటే పైన ఉండే భాగానికి మాత్రమే రక్తాన్ని పంపు చేసేందుకు ఉపయోగపడే విధంగా పైన భాగంలో గుండెని పెట్టడం జరిగింది. కానీ కింద భాగంలోకి రక్తం వెళ్ళాలంటే దానికి పంపింగ్ అవసరం లేదనమాట. కానీ అరికాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ గుండెకి రక్తాన్ని అంటే రివర్స్ పంపించేందుకోసం అనేసి అక్కడ మనకి ఈ మడమలు అనేది చెప్పాను చూడండి, అవి గుండెలాగానే పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇది మన శరీరంలో ఉండే గుండె, దానికి సంబంధించిన చేసే పనులండి. దీని లోపల దీంట్లో మన సర్క్యులేటరీ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ అనే దాంతో ఏంటంటే, ఇది ఏమేమి చేస్తుందంటే, రక్త ప్రసరణ అవుతున్నప్పుడు రక్తము మనం తిన్న ఆహారం లోపల ఉండే పోషక పదార్థాలని, హార్మోన్స్ ని, ఆక్సిజన్ ని, తర్వాత గ్యాసెస్ ని, అవన్నిటినీ కూడాను రక్తంలో మన శరీరంలో ఉండే కణాలన్నిటికీ అందించడంలో ఒక కురియర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఈ కురియర్ పని చేయాలన్నప్పుడు రక్తము పల్చగా ఉండాలి, తర్వాత రక్తనాళాలు ఫ్రీగా ఉండాలి, తర్వాత సరిగ్గా గుండె కూడా కొట్టుకోవాలి. ఈ 3 పనులు జరిగినప్పుడే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ చాలా మంది లోపల ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటుందంటే, ఇటు లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ లో ఉన్నది వచ్చేసి గుండె యొక్క ఇదండి. దీంట్లో 4 భాగాలుగా ఉంటుంది అనమాట గుండె అనేది. దీంట్లో 4 భాగాల లోపల పైన భాగాల్లోనేమో అది లంగ్స్ కి కనెక్షన్ ఉండే భాగం అనమాట. కింద ఉండే 2 భాగాల్లో వచ్చేసి బ్యాడ్ బ్లడ్ ని అక్యుములేట్ అయ్యే కోసం ఉన్న ఇవి అనమాట. తర్వాత ఈ గుండె అనే దాంట్లో చెడు రక్తం అనేది శరీరం లోపల ఉన్న అన్ని అవయవాల్లో నుంచి కూడాను చెడు రక్తం గుండెకి వస్తుంది, కింద భాగానికి వస్తుంది. కింద భాగానికి వచ్చిన తర్వాత పైన భాగానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఊపిరితిత్తుల ద్వారా వచ్చిన ఆక్సిజన్ వచ్చేసి రక్తంతో కలిసి రక్తాన్ని ఎర్రగా చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం అనమాట. ఆ బ్లడ్ అనేది శరీరానికి సరఫరా చేస్తుంది, ప్రతి కణానికి కూడాను సరఫరా చేస్తుంది. ఇది సరఫరా అయ్యే దాంట్లో మెయిన్ రోల్ ఏది అంటే రక్తనాళాలు అనమాట. ఈ రక్తనాళాలు మీకు రైట్ సైడ్ కార్నర్ లో మీద కొన్ని రక్తనాళాలకు సంబంధించిన పిక్చర్స్ చూపెట్టడం జరిగిందండి. దాని లోపల పైన ఉన్న దాంట్లోనేమో రక్తనాళాల్లో ఏవి అడ్డంకి లేకుండా ఫ్రీగా ఉన్నది. దాని కింద ఉన్న దాంట్లోనేమో కొలెస్ట్రాల్ తోటి
బ్లాకేజ్ లాగా ఉన్నది అన్నమాట. అదే విధంగా మీకు కింద మిగిలిన పిక్చర్స్ లో కూడాను హార్ట్ డ్యామేజ్ అయితే ఏ విధంగా ఉన్నదని ఇంకోటి చూపెట్టడం జరిగింది. ఓకే, దాని పక్కన దాంట్లో కూడాను మళ్ళీ బ్లాకేజెస్ ఉంటే కనుక రక్తనాళం ఏ విధంగా ఉంటుంది అనేసి చూపెట్టడం జరిగింది. ఎప్పుడైతే రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ ఫార్మేషన్ మూలాన అక్కడ కొంచెం బ్లాక్ అయింది అంటే, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఏ విధంగా అయితే మన ట్రాఫిక్ ఆగిపోతుందో లేదా ట్రాఫిక్ స్లోగా వెళ్తుందో ఆ విధంగానే రక్తం కూడాను స్లోగా వెళ్తూ ఉంటుంది. స్లోగా వెళ్ళినప్పుడు సరైన టైంకి రక్తం సరైన టైం లోపల రక్త కణాలకి ఆక్సిజన్ ని లేదా న్యూట్రిషన్ ని అందించకపోవటం వలన ఆ యొక్క సెల్స్ వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లోపల ఈ మన గుండెకి, తర్వాత రక్తానికి, తర్వాత కార్డియోవాస్కులర్ సిస్టమ్ మొత్తానికి కూడా ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయి అంటే, మన దగ్గర ఫస్ట్ వచ్చేసి టాప్ ప్రొడక్ట్ అండి క్రిల్ ఆయిల్ అనేసి. ఈ క్రిల్ ఆయిల్ అనేది సముద్రపులో చాలా అడుగున ఉండే ఒక చేప నుంచి చేప జాతికి సంబంధించిన ఒక రొయ్య అనమాట. ఆ రొయ్య నుంచి తీసుకున్న ఆయిల్ అనమాట ఇది. దీంట్లో ఫాస్ఫోలిపిడ్ బౌండ్ ఒమేగా 3 అని ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే రక్తము ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని బాగా అబ్జర్వ్ చేసుకుని బ్రెయిన్, హార్ట్, లివర్ ఈ మూడింటిని హెల్దీగా ఉంచడం కోసం అనేసి ఉపయోగపడుతుంది. ఇది శరీరం లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా సరైన లెవెల్స్ లో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది మేడం. మన బాడీ లోపల కొలెస్ట్రాల్ అనేది 2 రకాలైన కొలెస్ట్రాల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, దాన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇంకోటి వచ్చేసి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎవరి శరీరంలో అయినా కానీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ లెవెల్లో ఉండాలి, తర్వాత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది సరైన మోతాదులో బాగా ఉండాలి. ఎవరి బాడీలో కనుకైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగింది అనుకోండి, వాళ్ళ లోపల రక్తనాళాల లోపల బ్లాకేజ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఈ క్రిల్ ఆయిల్ లో ఉన్న ఒమేగా 3 అనేది ఏం చేస్తుంది అంటే బ్లడ్ క్లాట్స్ కాకుండా రక్తనాళాల లోపల రక్తము జమ అవ్వకుండా చూసుకోవడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే రక్తం జమ కాలేదో అప్పుడు ఏమైందంటే మనకి స్ట్రోక్ అంటే పెరాలిసిస్ స్ట్రోక్ రావడానికి, తర్వాత హార్ట్ అటాక్స్ రాకుండా చూడటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. సరే, ఇదే కాదండి, మన క్రిల్ ఆయిల్ చేసే ఇంకో పని ఏంటంటే మన శరీరం లోపల ఉన్న జాయింట్స్ అన్ని కీళ్ల లోపల లూబ్రికేషన్ ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది మన యొక్క ఫోకస్, కాన్సన్ట్రేషన్, మన యొక్క ఫోకస్ ని, తర్వాత మెంటల్ కాన్సన్ట్రేషన్ ని, మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేయడం లోపల క్రిల్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇది స్కిన్ మీద కూడాను బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఈ యొక్క క్రిల్ ఆయిల్ ని మనం రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటే కనుక హార్ట్ హెల్త్ నే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే శరీరం లోపల ఎక్కడ కూడాను చెడు బ్లాక్స్ కాకుండా, చెడు అనేది జమ కాకుండా చూడటంలో కూడాను చూసుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత లివర్ ని కూడాను ఇంప్రూవ్ చేస్తుంది. మజిల్స్ లో కూడాను అంటే కండరాల్లో కూడాను ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది క్రిల్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చండి. ఈ క్రిల్ ఆయిల్ వాడుకోవాల్సిన విధానం ఏంటి అంటే, మనము భోజనం చేస్తున్నప్పుడు ఒక ఐటెం తిన్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కూర ఐటెం తిన్న తర్వాత ఒక క్రిల్ ఆయిల్ వేసుకొని కొన్ని నీళ్లు తాగేసి మళ్ళా మిగిలిన ఫుడ్ ని తీసుకోవచ్చు. అంటే ఫుడ్ కి మధ్యలో దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోజుకి ఒకటి, ఎవరైనా సీరియస్ కేసుల్లో కనుక 2 వాడుకోవాలండి, లేదా 1 వాడుకుంటే సరిపోతుందండి. దీని తర్వాత మన దగ్గర ఉన్న ఇంకొక ప్రోడక్ట్ అండి, దీన్నే ఫ్లాక్సీడ్ ఆయిల్ అంటారు అనమాట. ఈ ఫ్లాక్సీడ్ అంటే ఏం లేదండి, మన తెలుగు లోపల దీన్ని అవిసె గింజల నూనె అంటారు అనమాట. ఈ అవిసె గింజల నూనె అనేది దీనిలో కూడాను మనకి ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేసే పని ఏంటంటే రక్తనాళాల లోపల లేదా రక్తం లోపల కూడాను ఉండే కొవ్వుని కరిగిచ్చేసి నీళ్లలాగా కన్వర్ట్ చేస్తుంది. రక్త ప్రసరణని ఈజీగా చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. దీని లోపల మనకి ఫ్లాక్సీడ్ ఆయిల్ లోపల ఫైబర్ కూడా ఉంటుంది, తర్వాత లిగ్నాన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవి మన శరీరం లోపల ఇందాక అనుకున్నట్టు కార్డియోవాస్కులర్ డిసీజెస్ ని,
ఇంకొకటి ఉంటుందండి ఆర్థియోక్లోరోసిస్ అనే డిసీజ్ అన్నమాట. ఇది ఏంటంటే రక్తం ఎక్కడ పడితే అక్కడ గడ్డలాగా ఏర్పడుతూ అవి కణితుల్లాగా ఏర్పడుతూ ఉంటారు, ఆర్థియోక్లోరోసిస్ అని. అది తర్వాత డయాబెటీస్ లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ని, ఆస్టియోపోరోసిస్ ని, ఈ 3 ప్రాబ్లమ్స్ లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఈ 2 కూడా బాగా ఉపయోగపడతాయండి. ఈ ఫ్లాక్స్ లోపల ఉండే ప్రోటీన్ అనేది హార్ట్ డిసీజెస్ ని ఇది లో యూస్ఫుల్లే కాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో కూడాను ఫ్లాక్స్ లో ఉండే ప్రోటీన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది ప్లేట్లెట్స్ ని అగ్రిగేషన్ ని, తర్వాత ప్లేట్లెట్స్ యాక్టివిటీని పెంచుతుంది అనమాట. ప్లేట్లెట్స్ అనేది మన శరీరం లోపల రక్తం ఎవరికన్నా కానీ ధారగా వెళ్ళిపోతా, రక్తం పల్చగా కాకుండా చూసేయడంలో ప్లేట్లెట్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా బాగా యూస్ఫుల్ అండి. మన దగ్గర ఉండే ఈ మన ఫ్లాక్స్ ఆయిల్ కానీ, ఇందాక చెప్పిన మన క్రిల్ ఆయిల్ కానీ వాడుతున్నప్పుడు ఏమి జరుగుతుందంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని 31% తగ్గిస్తుందండి. అదే పనిలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని 29% పెంచుతుంది అనమాట. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మనకి మెయిన్ గా మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి అల్లోపతిలో ఉండే, ఇంగ్లీష్ మెడిసిన్స్ లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్స్ కనుక వాడితే కనుక వాళ్ళ లోపల ఓన్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నే తగ్గిస్తుంది, దాంతో పాటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అనమాట. కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్ కాబట్టి అది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని, హెచ్డిఎల్ ని రెండింటిని తగ్గించేటప్పటికి అది ఎక్కువ కాలం వాడటం మూలన మనుషుల లోపల మెమరీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన స్టడీ అండి. ఓకే, ఇది ఏంటంటే ఇవి ప్రతి ఒక్కళ్ళు తినాలండి. వీటిల్లో ఉండే omega-3 ఫ్యాటీ ఆమ్లము పుష్కలంగా ఉంటాయి. వీటి రోజువారీ ఆహారంలో తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, తర్వాత ఇది లేడీస్ దగ్గరకు వచ్చేటప్పటికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను ఇది తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, మోకాళ్ళ నొప్పులు, జీర్ణ సంబంధమైన వ్యాధులు రాకుండా చూస్తుంది. ఏమంటే ఈ స్లైడ్ ఇచ్చింది మన విస్టేజ్ ఈ ప్రోడక్ట్ ని అమ్ముకునేందుకు కోసం ఇచ్చింది కాదండి. కొన్నిసార్లు పేపర్ లో వచ్చిన సుఖీభవ లాంటి దాంట్లో వచ్చిన ఇది అనమాట. ఓకే, ఓకే, అవిసెల్లో పోషకాలు ఎన్నో ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. దీన్ని బేసిక్ గా ఇంకో కొంతమంది ఏమంటారంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ ని లేడీస్ మోనోపాస్ టైంలో ఇది వాడుకుంటే కనుక వాళ్ళలో మోనోపాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ఉంటుంది, సీరియస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. దాంతో పాటు వాళ్ళ లోపల జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటన్నిటి కూడాను చాలా బాగా రెక్టిఫై చేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్ కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి చేసే పని ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో కానీ, తర్వాత సప్లిమెంట్ రూపంలో కానీ తీసుకునే కాల్షియం ని శరీరం ఎక్కువ మోతాదులో అబ్జార్బ్ చేసుకునే విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ మనకి ఎలార్జిన్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలార్జినైన్ అనమాట. ఈ ఎలార్జినైన్ అనేది ఒక అమైనో యాసిడ్ అండి. ఇది ఒక మాలిక్యూల్ అనమాట. ఈ మాలిక్యూల్ ని ఎవరైతే కనిపెట్టారో డాక్టర్ మురాద్ అనేసి, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన శరీరం లోపల నైట్రిక్ ఆక్సైడ్ ని ప్రొవైడ్ చేసే గుణం దీంట్లో ఉంటుంది అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఏం చేస్తుంది? దీనికి చాలా సింపుల్ గా చెప్పాలంటే, ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందనేసి లేదా హార్ట్ అటాక్ వచ్చిందనేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుంటుందనే డాక్టర్లు ఫస్ట్ ఒక లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ అనేసి ఇస్తారండి. చాలా ఎమర్జెన్సీ కేసుల్లో అది ఇస్తారనమాట. దానికి అరౌండ్ 25,000-30,000 రూపీస్ దాకా కాస్ట్ ఉంటుంది. అది దాంట్లో ఉండేది నైట్రిక్ ఆక్సైడ్ అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఇయ్యటం మూలన ఏం జరుగుతుందంటే రక్తనాళాల సైజుని పెంచుతుంది అనమాట. రక్తనాళాల సైజు పెరిగేటప్పటికి ఏమైంది, రక్త ప్రసరణ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. రక్తనాళాల గోడలకు ఉండే టెన్షన్ ని తగ్గించి దాన్ని ఫోర్స్ ని రబ్బర్ లాగా ఎక్స్పాండ్ అయ్యేటందుకు ఉపయోగపడుతుంది అనమాట. ఇట్లా నార్మల్ గా ఉండేది ఇట్లా ఉంటే కనుక దాన్ని కొంచెం ఎక్స్పాండ్ అయ్యేటట్టు చేస్తే రక్త ప్రసరణ పెరిగేటప్పటికి బాడీ లోపల హార్ట్ మీద ప్రెషర్ తగ్గిపోయి హ్యాపీగా రక్త ప్రసరణ జరుగుతుందండి. దాంతో ఇమ్మీడియట్ గా వచ్చిన ప్రాబ్లమ్ ని ఎమర్జెన్సీ లాగా దాన్ని
ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందండి. మెయిన్ గా ఉండేది అదే అనమాట దీని లోపల. ఇంకొకటి ఏంటంటే ఈ విధమైన రక్త ప్రసరణ చాలా బాగా జరిగేటప్పటికీ దీన్ని మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ దాన్ని కూడా తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి పిల్లలు కలగని వాళ్ళు కూడాను దీన్ని ఒకవేళ మగవాళ్ళ తరఫు నుంచి కనుక ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఈ ఎలార్జినైన్ ని సజెస్ట్ చేయడం వలన మంచి రిజల్ట్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కోఎన్జైమ్ Q10. ఈ కోఎన్జైమ్ Q10 అంటే ఇది ఒక ప్రోటీన్ రకమైన ఇది అండి. ఇది ఒక బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియాస్ ద్వారా తీసుకున్న ఇది అనమాట. దీంట్లో దీనిలో ఈ యొక్క కోఎన్జైమ్ Q10 అనేది ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారం లోపల ఉండే న్యూట్రిషన్ అంతని కూడాను ప్రతి కణంలో కూడాను మైటోకాండ్రియా అనేసి ఉంటుంది అనమాట. మైటోకాండ్రియా అంటే మన మొబైల్ లోపల బ్యాటరీలో ఏముంటుందండి, ఎనర్జీ సేవ్ అయి ఉంటుంది కదా. అదే విధంగా మైటోకాండ్రియా లోపల ఎనర్జీ అనేది సేవ్ అయి ఉంటుంది అనమాట. మన కోఎన్జైమ్ Q10 దీంట్లో ఏంటంటే మనకి ప్రతి కణంలో కూడాను మైటోకాండ్రియా అని ఉంటుంది అనమాట. మైటోకాండ్రియా చేసేది ఏంటంటే మన శరీరంలో ఉండే శక్తినంతటి కూడాను ఒక బ్యాటరీ రూపంలో ఆ ఎనర్జీని స్టోర్ చేసేందుకు మైటోకాండ్రియా అనేది ఉపయోగపడుతుంది. మనం తిన్న ఆహారం లోపల ఉండే న్యూట్రిషన్ అంతా కూడాను శక్తి రూపంలోకి కన్వర్ట్ చేయడానికి ఈ ప్రోటీన్ కోఎన్జైమ్ Q10 అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇది చిన్నపిల్లలప్పుడు ఇది న్యాచురల్ గా అందరిలోనూ ఉంటుంది. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క కోఎన్జైమ్ Q10 ప్రొడక్షన్ అనేది శరీరంలో తగ్గిపోతుంది అనమాట. అదే మనకి ఏజింగ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. దీని నుంచి మనం బయటపడాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈ కోఎన్జైమ్ Q10 అనేది సప్లిమెంట్ రూపంలో అడిషనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన శరీరంలో ప్రతి కణంలో కూడా ఎనర్జీ పెరిగినప్పుడు ఏమి జరుగుతుంది అంటే మన శరీరంలో 24 hours నాన్ స్టాప్ పనిచేస్తున్న కొన్ని అవయవాలు ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి హార్ట్, తర్వాత కిడ్నీస్, దాని తర్వాత బ్రెయిన్, ఇవన్నీ కూడా ఇటువంటివి లంగ్స్, ఇవన్నీ కూడా చాలా కంటిన్యూస్ గా పనిచేస్తుంటాయి. వాటికి ఎప్పుడు కూడాను ఎనర్జీ అనేది ఎప్పుడు డౌన్ కాకూడదు. అటువంటి దానికి ఈ కోఎన్జైమ్ Q10 అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా మందికి ఇచ్చానండి, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట కోఎన్జైమ్ Q10 అనే దానికి. ఓకే, ఇది కాకుండా అండి మన శరీరం లోపల ఎప్పుడైతే మనము ఈ న్యూట్రిషన్ ఈ యొక్క హార్ట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవి వాడుతున్నా గానీ, ప్లస్ మన బాడీ లోపల ఎటువంటి సీరియస్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి బాడీ లోపల ఉండే చెడుని బయటికి తీసేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చెడుని బయటికి తీసేసినప్పుడు ఇందాక చెప్పుకున్న ఏ ప్రొడక్ట్ అయినా కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందుకోసం దీని దగ్గర ఈ ఫుడ్ ప్యాచెస్ కూడాను డెఫినెట్ గా వాడిస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి స్లైడ్ లో తీసుకోకుండా ఉన్నది ఇంకొకటి ఉందనమాట. అది ఏంటంటే కుకింగ్ ఆయిల్ అండి. మన దగ్గర ఉండే రైస్ బ్రాన్ ఆయిల్ ఏదైతే ఉన్నదో ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ ని వాడినప్పుడు మనకి బాడీ లోపల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి దానికి ప్రూవ్ అయిన రిజల్ట్స్ ఉన్నాయండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీనికి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందుకోసం అంటే మనం కనుక రెగ్యులర్ గా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ని రెగ్యులర్ గా మనం వాడుకుంటూ ఉంటే మనకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా తగ్గిపోతాయండి. హార్ట్ కి సంబంధించిందే కాదు, వాతానికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కానీ తగ్గడానికి తగ్గించడంలో మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ పోర్షన్ అండి జాయింట్ అండ్ బోన్ హెల్త్ గురించి అనుకుంటామండి. మనకి ప్రతి శరీరంలో కూడాను ఎముకలు ఉన్నాయి. ఎముకలు ఉట్టి ఎముకల్లాగానే ఉంటే కనుక మన శరీరంలో చేతులు ముడవటం కానీ, తర్వాత బెండ్ అవటం కానీ, తర్వాత నడవటం కానీ అవన్నీ సాధ్యమయ్యేది కాదండి. అందుకోసమనే మన ఎముకలతోటి జాయింట్ల రూపంలో మనకి ఇవ్వడం జరిగింది.
ఈ జాయింట్ల దగ్గర ప్రతి జాయింట్ లో కూడాను 3 రకాలైన ఇవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి 2 జాయింట్లు కలిపి 2 బోన్స్ కలిపి ఇట్లా ఉంటుంది. దాని మధ్య లోపల కార్టిలేజ్ అనేసి ఉంటదండి. దాని మధ్యలో కార్టిలేజ్ అనేసి ఒక పదార్థం ఉంటుంది, మెత్తటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థం తర్వాత దాని దగ్గరేమో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది అనమాట. అది లూబ్రికేషన్ చేస్తూ ఉంటుంది. ఆ లూబ్రికేషన్ ద్వారా ఏంటంటే మనం ఇట్లా నడుస్తున్నప్పుడు అక్కడ మూమెంట్ ఉంటుంది, కానీ చప్పుడు కాకుండా ఉంటుంది అనమాట. ఇది అందరూ కూడాను చిన్నప్పుడు అదే విధంగా నడుస్తున్నప్పుడు ఎవరికి కూడాను చప్పుడు అనేది ఉండదు, తర్వాత ఎవరికి కూడాను నొప్పి అనేది అటువంటిది ఏమి ఉండదు. కానీ ఏజ్ సార్ మన శరీరం లోపల ఉండే జాయింట్స్ కి మధ్యలో బోన్ కి మధ్యలో ఉండే దాన్ని జాయింట్ అంటాం అనమాట. జాయింట్ కి మధ్య దాని దగ్గర ఉండే జాయింట్ లోపల ఒక మెత్తటి పదార్థం ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ అంటారు. ఆ కార్టిలేజ్ ని లూబ్రికేషన్ కోసం అనేసి దాని దగ్గర సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది అనమాట. చిన్నప్పుడు అయితే దీంట్లో ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి ఎవరికి కూడా ఇది ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తర్వాత వాళ్ళు తీసుకునే ఆహార లోపల ఉండే మార్పుల మూలన, న్యూట్రిషన్ సరిగా లేకపోవడం మూలన, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో ఏం జరుగుతుందంటే ఆ లూబ్రికేషన్ అనేది సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే దాని ప్రొడక్షన్ తగ్గిపోయిందో అప్పుడు అక్కడి నుంచి మెల్లిగా మనకి ఫస్ట్ హింట్ ఏమొస్తుందంటే నడుస్తున్నప్పుడు జాయింట్స్ లోపల టక్ టక్ మని చప్పుడు రావడం అనమాట. అది బిగినింగ్ ఆఫ్ ద ప్రాబ్లం అనమాట. కానీ అది అట్లానే మనం జాగ్రత్త పడకుండా అది నోటీస్ చేయకుండా అట్లానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా కొన్ని రోజులు అయినప్పటికీ అక్కడ ప్రతి జాయింట్ దగ్గర కూడా మనకి పెయిన్ రావడం మొదలు పెడుతుంది. నడుస్తున్నప్పుడు లేదా కూర్చుని దాని దగ్గర మూవ్మెంట్ ఏమైనా చేసినప్పుడు పెయిన్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇంకా కొన్ని రోజులు అట్లానే వదిలేసే ఉంటుంది, దాని దగ్గర వాపులు కూడా వస్తాయి అనమాట. దానికి ఇంకా కొన్ని రోజులు అయినప్పటికీ ఏంటంటే ఆ కార్టిలేజ్ ని రిపేర్ చేయడం అనేది చేత కాదు, దానికి జాయింట్స్ ని రిప్లేస్ చేయాల్సిన, జాయింట్స్ ని మార్చుకోవాల్సిన అవసరం కూడాను ఏర్పడుతుంది. దీనికి ప్రపంచంలో ఏ ఒక అల్లోపతిలో కానివ్వండి, తర్వాత నేచురల్ దాంట్లో కానీ దేంట్లో అయినా కానీ ఇచ్చేది ఒకటే ఒక ప్రోడక్ట్ అంటే దాన్నే గ్లూకోసమైన్ అనేసి అంటారనమాట. గ్లూకోసమైన్ చేసే పని ఏంటంటే మన దగ్గర ఉన్న గ్లూకోసమైన్ లోపల గ్లూకోసమైన్ విత్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఇది ప్రతి జాయింట్ ని కూడాను లూబ్రికేట్ చేయడం లోపల, తర్వాత జాయింట్ దగ్గర ఉండే ఆ యొక్క కార్టిలేజ్ ని డ్యామేజ్ కాకుండా చూడటమే కాకుండా ఒకవేళ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంటే కనుక దాన్ని రిపేర్ చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓకే దాని దగ్గర పెయిన్ కిల్లర్ లా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వాపులు ఏమైనా ఉంటే కనుక వాపుల్ని తగ్గించడంలో కూడాను ఈ గ్లూకోసమైన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకి రోజుకి 2 క్యాప్సూల్స్ 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుందండి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. దీన్ని ఎవరిలో అయితే ఈ డయాబెటీస్ అనేది షుగర్ ప్రాబ్లం ఉండి అది కూడాను అన్కంట్రోలబుల్ గా ఉండి వాళ్ళలో కనుకైతే గ్లూకోసమైన్ ని తక్కువ డోసేజ్ వాడమని చెప్తామండి. అదర్వైజ్ దీన్ని ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు అండి, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం. మన శరీరానికి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా అయితే కాల్షియం అనగానే అందరికీ తెలిసింది ఏంటంటే ఓన్లీ బోన్స్ లోపల ఉంటుంది, తర్వాత పళ్ళ లోపల ఉంటుంది అని అనుకుంటారండి. కానీ కాల్షియం 99% వచ్చేసి మన ఎముకల్లోనూ తర్వాత దంతాల్లోనూ ఉంటుంది. కానీ 1% ఏదైతే చాలా ఇంపార్టెంట్ అయిన 1% మన రక్తంలో ఉంటుంది అనమాట. రక్తంలో ఉండే కాల్షియం యొక్క ముఖ్యమైన పని ఏంటంటే బ్రెయిన్ నుంచి వివిధ అవయవాలకి సిగ్నల్స్ ని తీసుకొని పోవడం, అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఈ కాల్షియం అనేది వాడటం జరుగుతుంది. ఈ కాల్షియం అనేది ఏం జరుగుతుంది, ఈ 1% కాల్షియం ఏం జరుగుతుంది అంటే ప్రతిరోజు మనం మాట్లాడుతున్నా గానీ లేదా మనం ఏమైనా పనులు చేస్తున్నా గానీ ఈ 1% కాల్షియం అనేది తగ్గిపోతా ఉంటది. ఏమి పనులు చేయకుండా ఉట్టిగా ఆలోచిస్తూ కూర్చున్నా గానీ స్ట్రెస్ బిల్డ్ అయితే చూడండి వాళ్ళలో కూడాను ఈ కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటది అనమాట. కానీ ఈ 1% కాల్షియం ఏదైతే తగ్గిపోతూ ఉంటుందో ఆ తగ్గిపోయిన కాల్షియం అనేది ఓకే ఈ 1% కాల్షియం అనేది ఏవైతే రోజువారీ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతున్న దాన్ని మనము రీబిల్డ్ చేసుకోవాలన్నమాట. దాన్ని భర్తీ చేసుకోవడానికి మనం తినే ఆహారం లోపల ఉండే
కాల్షియం ఉపయోగపడుతుంది అనమాట. దీనికి ఎంత మోతాదులో ఉండాలి అంటే చిన్నపిల్లలకి, తర్వాత ఎదుగుతున్న పిల్లల్లో అయితే కనుక రోజుకి 1000 mg నుంచి 1100 mg దాకా ఉండాలి. 1000 mg నుంచి 1300 mg దాకా ఉండాలి. అదే అడల్ట్ మేల్స్ అండ్ ఫిమేల్స్ అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళ లాగా ఉన్న వాళ్ళు అయితేనేమో 1000 నుంచి 1200 mg ఉండాలి. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ లో, తర్వాత పాలు ఇస్తున్న తల్లులకి 1300 mg రోజుకి చాలా అవసరం అండి. ఒకవేళ మనం ఇంత మోతాదులో, సరైన మోతాదులో కాల్షియం తీసుకోకపోతే మన బ్రెయిన్ కి నుంచి సిగ్నల్స్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఏం చేస్తుంటే ఆ పని చేసేందుకోసం అనేసి మన ఎముకల లోపల ఉండే కాల్షియం ని శరీరం వాడేసుకుంటుందండి. ఎప్పుడైతే ఎముకల లోపల ఉండే కాల్షియం ని వాడటం జరిగిందో అప్పుడు ఆ ఎముకలు పెళుసుబారిపోతాయి అనమాట. పెళుసుబారిపోయినప్పుడు ఏమైందంటే, ఇది ఎట్లా అంటే ఒక వెదురు కట్టెకి లేదా ఒక మంచి కట్టెకి చెదలు పడితే ఏం జరుగుతుంది, ఇట్లా అనగానే విరిగిపోతుంది. ఆ విధంగానే మన ఎముకలు కూడా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం అంటే మనం తగిన మోతాదులో కాల్షియం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి, ఈ కాల్షియం ని తీసుకోవడం లోపల దీనికి మన కాల్షియం లోపల కాల్షియం ప్లస్ విటమిన్ D3 కూడా ఉంటుందండి. విటమిన్ D3 లోపం అనేది ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, తర్వాత ఎవరైతే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వట్లేదో వాళ్ళందరిలో కూడా ఈ యొక్క విటమిన్ D3 డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. అటువంటి డెఫిషియన్సీ నుంచి బయటపడాలంటే మళ్ళీ మన యొక్క కాల్షియం ని వాడుకోవచ్చు. తర్వాత మన కాల్షియం లోపల సోడియం ఫ్రీ కాల్షియం అండి. బయట కెమికల్స్ తో ఉండే కాల్షియం లో అయితేనేమో సోడియం ఉంటుంది అనమాట. సోడియం తోటి ఉన్న కాల్షియం లో ఏం జరుగుతుందంటే ఎక్కువ వాడితే కనుక కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన కాల్షియం సోడియం ఫ్రీ కాల్షియం కాబట్టి మన దగ్గర ఒకవేళ మనం ఎక్కువ వాడినా కానీ ఈ కాల్షియం ని కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ అయ్యే అవకాశం లేకుండా ఉంటుందండి. ఇది దీంతో ఏంటంటే మనం ఎముకల లోపల బోన్ డెన్సిటీ అంటాము. ఆ బోన్ డెన్సిటీని పెంచడంలో కూడాను ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది నా తరఫున ఈ రోజున హార్ట్ కి సంబంధించినవి, తర్వాత బోన్ జాయింట్స్ అండ్ బోన్స్ కి సంబంధించిందని. దీని తర్వాత ఎవరికైనా కానీ దీనికి సంబంధించిన క్లారిటీస్ ఏమైనా కావాలంటే, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక అడగొచ్చండి. ఇంకొకటి అండి, వీటన్నిటితో పాటు మన ప్రొడక్ట్స్ లోపల నూనెని వీటన్నిటితో దేనితోటి కలిపి వాడినా కానీ వీటన్నిటి యొక్క పర్ఫార్మెన్స్ కూడాను పెరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.